రాష్ట్ర రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన అనేటటువంటి నూతన రాజకీయ పార్టీ పురుడు పోసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా కల్వకుంట్ల కవితమ్మ మాట్లాడుతూ తన తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని, అదేవిధంగా వాళ్ళ అన్న కేటీఆర్ కావచ్చు, వాళ్ళ బాబా హరీష్ రావు మీద సంచలనమైనటువంటి ఆరోపణలను ఆమె ఈ సందర్భంగా అయితే చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా గత 10 ఏళ్ళు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని మొత్తం లూటి చేసిండ్రు. ఆయన అడుగులకు మడుగులొత్తుకుంటా హరీష్ రావు అనేటటువంటి ఒక గుంటనక్క ఈ రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా ఉండి కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పి కోట్ల రూపాయలను కమిషన్లు దండుకొని ఒక నాసీ రకమైనటువంటి ప్రాజెక్టుని నిర్మించడం జరిగింది. అదేవిధంగా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం చేసిండ్రు అని చెప్పి కూడా కల్వకుంట్ల కవితమ్మ సంచలనమైనటువంటి ఆరోపణలను తన కుటుంబ సభ్యుల మీద చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గతంతో పోలిస్తే ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా అన్నా అంటే నేనున్నా అని ముందలు ఉండేవాడు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మొత్తం గాలి కొదిలేసి ఆయన ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ప్రతిపక్ష పాత్ర కూడా పోషించట్లేదు. ఆయన మారిన మనిషి, మనిషి, దొంగలకు సర్దిగట్టే రకం. దొంగల్ని ఎండబెట్టుకొని నాలాంటి వ్యక్తిని పార్టీలో నుండి గెంటేసిండ్రు. ఎందుకు గెంటేసిండ్రా అంటే గత 10 ఏళ్ళు వీళ్ళు చేసినటువంటి లంగ పని, దొంగ పని, అవినీతి అక్రమాలను నేను బయటికి తీసుకొచ్చినా కాబట్టే ఈరోజు నన్ను పార్టీ నుండి బయటికి గెంటేసిండ్రు అని చెప్పి కల్వకుంట్ల కవిత ఆరోపణలు చేయడం జరిగింది. అదేవిధంగా కల్వకుంట్ల కవితమ్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తులో నేను ఒక అమ్మగా అవతరించాలని చెప్పి వ్యాఖ్యలనైతే కల్వకుంట్ల కవితమ్మ చేయడం జరిగింది. సరే, ఆ విషయాన్ని ఒక్కసారి మనం పక్కన పెట్టుకున్నట్లయితే కల్వకుంట్ల కవితమ్మ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఒక్కసారి మనం చూద్దాం. మేడ్చల్ జిల్లా మునీరాబాద్లోని అద్వయ కన్వెన్షన్లో టీఆర్ఎస్ ఆవిర్భావ సభకు హాజరైన జనం, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ఆ పార్టీ అధినేత కవిత మారిన మనిషి, మనిషి కేసీఆర్ ఇప్పుడు తోడేళ్ళు గుంటనక్కల చేతిలో బందీ. కేసీఆర్ రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతున్నారు. అవినీతి చేసిన పందికొక్కులను పక్కన పెట్టుకొని నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఏదైతే అవినీతి చేసినటువంటి పందికొక్కుల్ని, గుంటనక్కల్ని, దొంగల్ని, ఆర్థిక ఉగ్రవాదుల్ని పక్కన పెట్టుకొని నన్ను పార్టీలో నుంచి గెంటేసిండ్రు అని చెప్పి కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలను అయితే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద చేయడం జరిగింది. దారుణమైన నిఘా నీడలో తెలంగాణ బతికింది. సామాజిక తెలంగాణ రథచక్రం పూర్తిగా విరిగి ముక్కలైంది. హైడ్రా పేరుతో ఇల్లు కూల్చేస్తుంటే అయ్యా కేసీఆర్ అని ప్రజలు పిలుస్తున్నా కూడా సార్ బయటకు రాలేదు. ఎక్కడ ఎవరికి చిన్న కష్టం వచ్చినా ఆ సారు బయటికి రారు. ఎందుకంటే ఆయన ఆత్మలేని మరబొమ్మ. కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఒక తోలుబొమ్మ. ఇట్లా పెట్టు, ఒక తోలుబొమ్మ. ఆయనను వీళ్ళంతా ఈ రాక్షసులు, ఈ దయ్యాలు ఆడిస్తున్నారు, వీళ్ళు ఎంత చెప్తే అంత ఆడుతున్నారు అని చెప్పి తన తండ్రి మీదే సంచలనమైనటువంటి వ్యాఖ్యలను అయితే చేయడం జరిగింది. అధికారం వచ్చినప్పుడే అమ్మతనం, మమకారం పోయాయి. ఆనాటి పాలనలో భాగమైనందుకు సిగ్గుపడుతున్నా. అధికారం వచ్చినప్పుడే తెలంగాణ ప్రజల మీద అధికారం చెలాయించుకుంటా మమకారం పోయింది. ఆనాటి కేసీఆర్ వేరు, ఈనాటి కేసీఆర్ వేరు. ఆనాటి పరిపాలనలో నేను కూడా భాగస్వామ్యం అయినందుకు సిగ్గుపడుతున్నా అని చెప్పి కల్వకుంట్ల కవితమ్మ అయితే తన మనసులోని మాటలను అయితే వెల్లడించడం జరిగింది. కాళేశ్వరంలో అవినీతి అని చెప్పినందుకే నా సస్పెన్షన్. బీఆర్ఎస్లో ఆత్మ పోయింది, అందుకే టీఆర్ఎస్ పెట్టాను. బీఆర్ఎస్లో ఆత్మ పోయింది కాబట్టి తెలంగాణ అస్తిత్వం వాళ్ళ పార్టీ నుంచి తీసేసిండ్రు కాబట్టి నేను మళ్ళొక్కసారి టీఆర్ఎస్ అనేటటువంటి పార్టీని పెట్టినా అని చెప్పి చెప్పడం జరిగింది. రాష్ట్రంలో కర్కోటక నియంత ముఖ్యమంత్రి పాలన, మెడకాయ మీద తలకాయ లేని బీజేపీ బానిస ఎంపీలు, 3.5 కోట్ల మందికి అమ్మనవుతా మునీరాబాద్ సభలో కవిత,
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటన, పసుపు నీలం ఆకుపచ్చ రంగులో పార్టీ జెండా, టీఆర్ఎస్కు పెద్దగా ఏమి కేటీఆర్కు పెద్దగా ఏమి తెలియదని ఏకి పారేసిన కవిత. మనం ఒక్కసారి తీసుకున్నట్లయితే కల్వకుంట్ల కవితమ్మ నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను అమ్మనవుతాననేటటువంటి కొన్ని వ్యాఖ్యలను అయితే ఆమె చేయడం జరిగింది. ఇట్లా పెట్టు, అమ్మనవుతాననేటటువంటి వ్యాఖ్యలను అయితే ఆమె చేయడం జరిగింది. కల్వకుంట్ల కవితమ్మ కూడా మళ్ళొక్కసారి ఏ రకంగా అయితే తమిళనాడులో ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు ఆ రాష్ట్ర ప్రజలకు ఆరాధ్య దైవంగా వాళ్ళు గొలుచుకునేవారు, అదేవిధంగా నేను కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఆమె లేకనే ఏషం కట్టుకొని కొంత అమ్మనవుతాననేటటువంటి వ్యాఖ్యలను అయితే చేయడం జరిగింది. కల్వకుంట్ల కవితక్క, నేను ఒక్కటి చెప్తా, అమ్మ కావాలంటే గడ్డం పెంచుకున్నోడు గబ్బర్ సింగ్ గాడు, అదేవిధంగా పిల్లికి రంగేస్తే పులి కాదు. అమ్మనవుతానని అందరికీ చెప్పుకునే హక్కు కూడా లేదని నేను చెప్తా. ఎందుకంటే అమ్మ అంటే తను ఒక పూట ఉపాసం ఉన్నా తినకుండా తన బిడ్డల్ని మాత్రం కడుపులో పెట్టుకొని చూస్తుంది. ఈ ప్రపంచానికి ఎక్కడో ఉట్టి మన భారతదేశానికి వలస వచ్చి ఈ దేశ ప్రజల్ని అంతా తన బిడ్డలుగా చూసుకున్నటువంటి చాలామంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు అమ్మ కింద, గతంలో మదర్ తెరీసా లాంటి వాళ్ళు అమ్మ కింద మనం భావించుకున్నాం. మరి నీవు అమ్మ కావాలంటే నేను ఒక్కటే చెప్తున్నా కల్వకుంట్ల కవితమ్మ, మీ అయ్య అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని వందల వేల కోట్ల ఆస్తుల్ని నీవు కూడా కూడగట్టుకున్నావు. ఆనాటిని అధికారంలోనే నీవు భాగస్వామ్యం కాలేదు, ఆనాటి అక్రమ సంపదనలో కూడా నీవు భాగస్వామ్యం అయినావు. మిత్రులారా, 2014 కన్నా ముందు కల్వకుంట్ల కవితమ్మ ఒక చిన్న డబల్ బెడ్రూమ్ ప్లాట్లో కిరాయికి ఉంటుండే. ఒక బ్యూటీ పార్లర్ని, ఒక బ్రాంచ్ని తీసుకొని నడిపించుకొని సాధారణమైనటువంటి జీవితాన్ని ఆ రోజు వెళ్ళబుచ్చుతుండే. అమెరికాలో ఎక్కడో చిన్న జాబ్ చేస్తుండే. అటువంటి కల్వకుంట్ల కవితమ్మకు ఈరోజు మనం చూసుకున్నట్లయితే మిత్రులారా, జూబ్లీహిల్స్ నడి గడ్డ మీద దాదాపు 100 కోట్ల విలువ చేసేటటువంటి ఒక భవంతి, ఇక్కడ నుంచే కల్వకుంట్ల కవితమ్మ గారు మనం చూసుకున్నట్లయితే బయటికి వచ్చి ఇట్లా సేమ్ జయలలిత ఏదైతే పోయస్ గార్డెన్ నుంచి బయటకు వచ్చి ఇట్లా కార్యకర్తలకు అభివాదం చేస్తుండేనో అట్లనే కల్వకుంట్ల కవితమ్మ కూడా ఈ ఇంటిని డిజైన్ చేసుకొని ఇక్కడ నుంచే ఇదే బాల్కనీ నుంచి బయటకు వచ్చి తన కార్యకర్తలకు అభివాదం చేసుకుంటా జయలలితని కాపీ కొట్టే విధంగా ఈమె హావభావాలు ఉంటున్నాయి. అమ్మ, 3.5 కోట్ల ప్రజలకు అమ్మ నువ్వు బాగానే ఉంది. 3.5 కోట్ల ప్రజలకు అమ్మ అయినప్పుడు మీ అయ్య ఈ రాష్ట్రాన్ని అప్పులు చేసి చిప్ప చేతికిచ్చి ఈ రాష్ట్ర ప్రజల్ని నిండా ముంచి ఫామ్ హౌస్లో పోయి పండుకుంటున్నాడు. మీ అయ్య ఆస్తిని మొత్తం మనకి ఎంత వాటా రావాలన్నా ఆ వాటా తీసుకురా, ఆ వాటా తీసుకొని వచ్చి నీ పాలకి ఎంతదో తీసుకొచ్చి ఈ తెలంగాణ ప్రజలకు వంచు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది కూడు లేక గూడు లేక నాణ్యమైనటువంటి విద్య లేక ఆ మూసీ నది పరివాహక ప్రాంతంలో చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. ఎందుకు అంత పెద్ద బంగ్లా? నీవు తెలంగాణ ప్రజలకు అమ్మవు కదా. నీ బంగ్లాని అమ్మితే 100 కోట్లకు బంగ్లాని అమ్మితే 5 లక్షలకు ఒక ఇల్లు కట్టించిన కొన్ని వందల మందికి ఈరోజు ఇల్లు కట్టియచ్చు. ఆ పని చేయి, నీవు నిజంగా అమ్మవని మేము అనుకుంటాం. అదేవిధంగా నిన్న చూసుకున్నట్లయితే మిత్రులారా, కల్వకుంట్ల కవితమ్మ తన పార్టీ ప్రకటనను ఏ రకంగా చేసిందో మనం చూసినాం. ఎన్ని వందల కోట్లు ఖర్చు చేసిందో మనం చూసినాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పేపర్కు నిన్న పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చింది. యవనబ్బ సొత్తు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి. ఒక ఈనాడు పేపర్లో యాడ్ చేయాలంటే ఒక మొత్తం పేపర్కు 50-60 లక్షల రూపాయలు ఒక్కొక్క పేపర్కి అవుతాయి. ఈనాడుకి ఇచ్చింది, సాక్షికి ఇచ్చింది, అదేవిధంగా ఆంధ్రజ్యోతికి ఇచ్చింది, వెలుగు పేపర్కి ఇచ్చింది, స్వేచ్ఛకి ఇచ్చింది, దిశకి ఇచ్చింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే డీసీ కావచ్చు, హిందూ కావచ్చు, టైమ్స్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఎకనామిక్ టైమ్స్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చిన్న చితక పేపర్లకు మొత్తం కొన్ని 100 కోట్ల రూపాయలని పెట్టి నిన్న యాడ్లే ఇచ్చింది. ఈ పైసలన్నీ ఎక్కడివి అమ్మా? ఈ పైసలన్నీ ఎక్కడివి? ఈ తెలంగాణ రాష్ట్రం 8.5 లక్షల కోట్ల అప్పులలో ఉన్నది. మీ అయ్య అప్పులు చేసిండు, అందులో నువ్వు భాగస్వామి ఉన్నావు. తీసుకురా, ఆ పైసలన్నీ తీసుకొని వచ్చి పంచు. మొయినాబాద్లో ఫామ్ హౌస్ ఉంది, దాన్ని అమ్ము. మీ అయ్య ఫామ్ హౌస్ 800 ఎకరాలలో ఉన్న దాన్ని అమ్మండి. అదేవిధంగా వారసత్వం కింద టీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్నాయి. ఒక నమస్తే తెలంగాణ పేపర్ ఉన్నది, టీ న్యూస్ ఉన్నది,
తెలంగాణ టుడే పేపర్ ఉన్నది, అదేవిధంగా ఆస్థాన పత్రికలు ఉన్నాయి, కొన్ని 100కు పైగా అమ్ముడబోయినటువంటి ఛానళ్ళు కూడా ఉన్నాయి. ఇవి అన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయో వీటి మీద కల్వకుంట్ల కవితమ్మ సూటిగా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఆమె మీద ఉన్నది. చెప్పే దమ్ముందా నీకు కల్వకుంట్ల కవితక్క? కాబట్టి అమ్మగా పిలిపించుకునే అర్హత నీకు లేదని నేనంట. అమ్మగా పిలిపించుకునేటటువంటి నైతిక హక్కు లేదు. ఈ రాష్ట్రాన్ని లూటీ చేసినటువంటి ఒక 420 కూతురువి నీవు. బంగారు తెలంగాణని మిగులు బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అప్పచెప్తే 9.5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఎవ్వడు చేయనన్ని అప్పులు మీ అయ్యే చేసిండు. అందులో 5 ఏళ్ళు నువ్వు ఎంపీగా ఉన్నావు, మళ్ళీ 5 ఏళ్ళు ఎమ్మెల్సీగా ఉన్నావు. మరి ఎక్కడ పోయింది ఈ అమ్మతనం? అంటే అధికారం పోయినప్పుడే అమ్మలు గుర్తుకొస్తారు, తండ్రి అందరు గుర్తుకొస్తారు. ఎట్లా అమ్మవు అయితేవు? మీ అయ్య అవినీతిలో నీవు భాగమైనవు. సరే, నిన్ను అమ్మ కింద మేము భావించుకుంటాం. ఆ ఆస్తులన్నీ అమ్మి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పెట్టాలి. పెట్టినప్పుడే నిన్ను అమ్మగా భావిస్తారని మరొకసారి కల్వకుంట్ల కవితక్క గారిని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఆమె సంచలనమైనటువంటి ఆరోపణలు అయితే చేయడం జరిగింది. కర్కోటకుడు, ఇంకేదేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నది. ఎట్లా కర్కోటకుడు అమ్మా? ఎందుకు కర్కోటకుడు అయిండు? మీ అయ్యేలాక ఫామ్ హౌస్లో వండుకొని ఏం పరిపాలించట్లేదు కదా. ఏమన్నా అంటే హైడ్రా అంటది. గత 10 ఏళ్ళు మీ అయ్య అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీ అయ్య పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్, ఆనాటి టీఆర్ఎస్ గూండాలు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 100 ఎకరాల ప్రభుత్వ భూములను, అదేవిధంగా నాలాలు, చెరువులు, కుంటలు, రోడ్లు, పార్కులు మొత్తం విధ్వంసం చేసి దొంగ నకిలీ సర్టిఫికెట్లు పుట్టించి అమాయకమైనటువంటి ప్రజలకు అంటగట్టి ఎక్కడ ఏ స్థలం కనబడ్డా వాటిని మొత్తం కబ్జాలు చేసి చెరబట్టిను. అటువంటి ప్రభుత్వ భూముల్ని మొత్తం దొంగల చేతి నుంచి బందీ అయినటువంటి భూముల్ని మొత్తం విడిపించి ఈ రాష్ట్ర ప్రజలకు పంచాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. చిన్నపాటి వర్షం వస్తేనే మనం చూస్తున్నాం మిత్రులారా. బెంగళూరు కావచ్చు, ముంబై కావచ్చు, చెన్నై కావచ్చు, ఇటువంటి మెట్రో నగరాలు మొత్తం అతలకుతలం అవుతున్నాయి. చిన్న చిన్న వర్షాలు వస్తేనే వైజాగ్ కావచ్చు. ఎందుకు అవుతున్నాయి అంటే ఈ మహానగరాల్లో ఉన్నటువంటి చెరువులు కావచ్చు, ప్రతిదీ ఆక్రమించి అక్రమ నిర్మాణాలు కట్టడం వల్ల ఆ ప్రాంతంలో నీరు ఉండడానికి జాగా లేక వర్షాలు వచ్చినప్పుడు అవి మొత్తం ప్రజల నివాసాలకు వస్తున్నాయి. కాబట్టి ఈ రకంగా హైడ్రా మీదనో ఇంకో దాని మీదనో ఇటువంటి చిల్లర మల్లర కథనాలు మానుకుంటే బాగుంటుంది. దొంగలకు సది కట్టమంటావా? అక్రమ నిర్మాణాలను కూల్చేస్తే కర్కోట కూడా అయినా మీ అయ్యేలాక 100,000 కోట్లు దోసుకోండి రాబాయ్. ఎవడు పడితే వాడు దోసుకోండి అంటే మంచోళ్ళు అవుతారు. కాబట్టి ఇకనైనా ఇటువంటి చిల్లర మల్లర వ్యాఖ్యలను కల్వకుంట్ల కవితక్క మానుకుంటే బాగుంటుంది. ఇటువంటి వ్యాఖ్యల్ని వీలైనంత తగ్గించుకుంటే బాగుంటుందని కల్వకుంట్ల కవితక్కకు నేను హెచ్చరిస్తున్నా. చూసినాం 10 ఏళ్ళు మీ అయ్యగారి చక్కదనం చూసినాము, మీ చక్కదనం చూసినాము, ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని లూటీ చేసినో చూసినాం. కాబట్టి ఇకనైనా వీటిని, ఇటువంటి వ్యాఖ్యల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద చిల్లర మల్లర వ్యాఖ్యలు మానుకుంటే బాగుంటుంది. మీ అయ్యగారి మీద కోపంతో అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టు మీ అయ్య మీద కోపము ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద తీస్తా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అక్కసు వెళ్ళగక్కుతా అంటే తెలంగాణ ప్రజలు క్షమించరు. తెలంగాణ ప్రజలు చాలా విఘ్నులు. చూద్దాం, భవిష్యత్తులో ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దాం రాజకీయాలు. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు చూద్దాం. ఇప్పుడు ఏది పడితే అది మాట్లాడతా. ఇక నేను మొత్తం యేసు ప్రభులాక ఈ లోకాన్ని ఉద్ధరించడానికి, ఈ లోకాన్ని పరిరక్షించడానికి వచ్చిన నేను మేరీ మాతను అనే లెవెల్లో కటింగ్లు ఇచ్చుకోవడం బంద్ చేస్తే బాగుంటుంది అక్క. ఎక్కడి వెళ్ళి వస్తున్నాయి ఇన్ని 100 కోట్లు? చారణ కోడికి బారణ మసాలా అన్నట్లు ఏంది ఆ అంగు ఆర్భాటాలేంది? చూసినాం నిన్న నీ సభ చూసినాం. ఏ రకంగా కార్పొరేట్ లెవెల్లో సభను ఏర్పాటు చేసినావు, ఎక్కడికి వెళ్ళి అంతమందిని తరలించినావు. కొన్ని 100,000 బస్సులని కూడా బుకింగ్ చేసుకున్నది. కాబట్టి మీ కుటుంబ పంచాదులను తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర ప్రజల మీద, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద రుద్దకుండా ఉంటే బాగుంటుందని మరొకసారి కల్వకుంట్ల కవితక్కని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఎందుకంటే అది మంచి పద్ధతి కాదు.